తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పొద్దున్నే అసలు నిద్ర లేస్తానే గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, లేదా లెమన్ టీ తీసుకోండి, గ్రీన్ టీ తీసుకోండి, తేనె గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, ఇలా చెప్తూ ఉంటారు కదా. యాజ్ ఏ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మీరు ఏం చెప్తారు? అసలు పొట్టలో అసలు పొద్దున్నే ఏం ఉండాలి? జనరల్గా అండి అందరూ చెప్తారు కదా, నాలుక టంగ్ మంచిగా ఉంటే మనం బాగానే ఉంటాం అన్నట్టు. సో టంగ్ అనేది ఓన్లీ మనకి సెన్సేషన్ కోసం అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తిన్నారు, మీరు బాగా హ్యాపీగా ఉన్నారనుకోండి, బాగా టేస్టీగా ఉందనేది హ్యాపీగా ఉన్నారనుకోండి, అది టంగ్ వరకే పరిమితం. ఒక్కసారి ఫుడ్ పైప్ దాటింది అనుకోండి, మీరు ఏ ఫుడ్ మెటీరియల్ తిన్నా బాడీ సేమ్ డైజెషన్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అందరం ఫాలో అయ్యేది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లెగవగానే సమ్ హాట్ వాటర్తోనో, కొల్లైతే గోరువెచ్చని వాటర్తోనో, తేనో లేకపోతే సమ్ ఆకులో ఎవరినే వేసి మిక్స్ చేసి చేస్తున్నారు. అవన్నీ ఏంటి అంటే, జనరల్గా మన బాడీలో సపోజ్ టంగ్ కనుక సెన్సేషన్ ఫీల్ అయింది అనుకోండి, మన బాడీ మూమెంట్ వస్తుంది. బాడీలో అంటే మన పేగుల్లోకి మూమెంట్ వస్తుంది అనమాట. జనరల్గా ఇప్పుడు కొంతమంది స్మోక్ చేస్తారు, ఆ స్మోక్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి అతనికి మోషన్ వస్తుంది. ఇదే సేమ్ వేడి నీళ్ళు తాగిన వాళ్ళు కూడా వేడి నీళ్ళు గోరువెచ్చని తీసుకోలేదు, ఆ టెంపరేచర్ వల్ల టంగ్ సెన్సేట్ అయ్యి మనకి బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్ మూమెంట్ వచ్చి మోషన్ ఫ్రీ అవుతుంది, మూమెంట్ వస్తుంది అంతే. మీరు సపోజ్ లెమన్ కలిసిందో, తేనె కలిసిందో, లేకపోతే పుదీనా, కొంతమంది ఆవి కూడా వేస్తారు. వేసినప్పుడు అంటే ఆ సెన్సేషన్ వల్ల మనకి ఇంటెస్టైన్స్ మూమెంట్ వస్తుంది. కానీ యాక్చువల్గా రూల్ ఏంటంటే, ఒకసారి టంగ్ దాటిన తర్వాత మన బాడీలో ఏ ఫుడ్ తిన్నా కూడా మీకు కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాటే, ఫైనల్లీ ఆ మూడే ఉంటాయి. మీరు వెజ్ తినండి, నాన్ వెజ్ తినండి, ఏదైనా కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. కొత్తగా ఏమి ఐటమ్స్ ఏమి ఉండదు యాక్చువల్గా. టంగ్ దాటిన తర్వాత మీరు ఏ ఫుడ్ తిన్నా సేమ్. జస్ట్ ఆ మూమెంట్ కోసం మాత్రమే మీరు టెంపరేచర్స్ చేంజ్ చేసి, లేకపోతే pH వాల్యూస్ అంటాము, లైక్ లెమన్ తీసుకోవడం కానీ, మ్యాంగో, కొంతమంది తీసుకునేది ఏంటంటే జస్ట్ ఇంటెస్టైన్ మూమెంట్ కోసం అంతే. అవి తీసుకుంటే హెల్దీగా ఉంటాము, తీసుకోకపోతే అదేముంటుంది, దట్ ఈస్ అ పర్సనల్ ఒపీనియన్ అంతే తప్పించి ఒక ఫుడ్ ఐటమ్ వల్ల అలా ఏముంటుంది. జస్ట్ మూమెంట్ కోసం అంతే. అందుకే కదా ఎర్లీ మార్నింగ్ 7 o'clock తీసుకోండి, 6 o'clock తీసుకోండి, ఫాస్టింగ్తో తీసుకోండి అంటే మీకు మోషన్ మూమెంట్ వస్తుంది అంతే. అంతేగాని అది రిఫ్లెక్స్. చిన్నప్పుడు పాలు తాగంగానే బేబీ మనకి మోషన్కి వెళ్తాడు, అది రిఫ్లెక్స్, అది ఆల్రెడీ మనకు ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు ఒక ఫుడ్ సపోజ్ మనకి డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మనం 12 o'clockకి ఏదన్నా ఫుడ్ మెటీరియల్ తినాలన్న థాట్తోనే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మన డైజెషన్ మొత్తం. తర్వాత స్మెల్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత టేస్ట్తో స్టార్ట్ అవుతుంది. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేసిన, ఎన్ని ప్రపంచంలో ఉన్న మొత్తం నడిచినా కూడా మీకేం సపరేట్గా ఏం రాదు. ఎందుకంటే ఇది మొత్తం బ్రెయిన్ స్టిమ్యులస్ ఆల్రెడీ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్. మన బయట చేసేదంతా కూడా ఏంటంటే మన హ్యాపీనెస్ కోసం అంతే తప్పించి కొంతమంది అంటారు, నేను పొద్దున్నే తాగవా అంటే అదొక చిన్నలాగా చూస్తారు, ఓహో తాగితే బాగుంటుందేమో. అట్లా ఏం ఉండదండి. మన డైజెషన్ ప్రాసెస్, మనం తినే ఫుడ్ అంతే మెటీరియల్. పరగడుపున అసలు ఏం వెళ్ళాలి డాక్టర్ గారు? జనరల్గా పరగడుపున అయితే రూమ్ టెంపరేచర్లో నార్మల్ వాటర్ ఒక 1/2 liter తీసుకుంటాం అంతే. యాక్చువల్గా జనరల్గా అది ఎవరైనా తాగేది అనమాట. ఎందుకంటే నైట్ అంతా మనం తాగం కదా, ఫుడ్ వచ్చే లోపల మనం అది తీసుకుంటాం. నైట్ ఆల్మోస్ట్ మీరు 6 hours to 8 hours వరకు ఏం తీసుకోరు, 12 to 6 అనుకోండి రఫ్గా, ఏమి తీసుకోరు. కాబట్టి డీహైడ్రేషన్ అవ్వకుండా ఫస్ట్ వాటర్ తాగుతాం, తర్వాత సాలిడ్ ఫుడ్డే వెళ్ళాలి మేడం. యాక్చువల్గా చెప్పాలంటే ఒక న్యూట్రిషన్, డైటిషియన్, లేకపోతే వేరే ప్యారలల్ డిపార్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా ఉంటాం యాక్చువల్గా చెప్పాలంటే. సర్జికల్కి సంబంధించింది ఏంటి అంటే, మేము ఎంతసేపు లోపల ఏ జ్యూసెస్ ఉన్నాయి, అవి ఏ టైంలో రిలీజ్ అవుతాయి. సపోజ్ మనకి ఫుడ్ జ్యూసెస్ అన్నీ కూడా 4 to 5 రిలీజ్ అవుతాయి. దాన్నే మనం రిథమ్ అంటాము, సైకిల్ అనమాట. 4 to 5 AM మనకి రిలీజ్ అయిపోతాయి. మనం యానిమల్స్ నుంచి వచ్చాం కదా, యానిమల్స్ జనరల్గా 7 o'clock 8 o'clock లేచి తినవు కదా మేడం, పొద్దున్న 5 o'clock మొదలు పెట్టేస్తుంది. సో జ్యూసెస్ ఏంటంటే మనకి 4 to 5 రిలీజ్ అవుతాయి. జ్యూసెస్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం నిద్రలేసేది 7 o'clock అనుకోండి రఫ్గా అవర్స్. అప్పటికి ఆల్రెడీ మీకు 3 hours జ్యూసెస్ ఉన్నాయి. లిక్విడ్స్ కనుక మనం తీసుకుంటే, మామూలుగా చెప్తున్నా, జనరల్గా కాఫీనో, టీనో, ఏదన్నా ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకుందాం, మన స్టమక్లో 15 minutes కన్నా ఎక్కువసేపు లిక్విడ్ ఉండదు, డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిపోతుంది. మరి జ్యూసెస్ రిలీజ్ అయినాయన్నీ ఏమైపోవాలి,
మనకి ఇంకోటి ఏంటంటే స్టమక్ దాటిన తర్వాత 50 సెంటీమీటర్స్లోనే మనకి 90% డైజెషన్ అయిపోవాలి. మీరు లిక్విడ్ తీసుకుంటారు 20 మినిట్స్లో వెళ్ళిపోతుంది. ఆ జ్యూసెస్ అన్నీ ఎవరిని డైజెస్ట్ చేయాలి? అందుకని ఏంటంటే ఫాస్టింగ్తో కాఫీలు కానీ టీలు కానీ తీసుకునే వాళ్ళకి ఎస్జిటి ప్రాబ్లము ఒక 5 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు 5 ఇయర్స్ అయింది కదా, ఇంతకుముందు లేదు కదా సార్, మేము చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అని చాలా మంది చెప్తారు. అదొక పాష్ లాంగ్వేజ్లో అనమాట. అప్పుడు ఏజ్ ఎంత మీది, ఇప్పుడు ఏజ్ ఎంత, అప్పుడు లేచినట్టు కింద కూర్చొని లేగలేవు కదా. బాడీ కూడా అంతే ఉంటుంది మేడం. సో అప్పటి వరకు మనం కాంపెన్సేట్ చేసింది ఇప్పుడు చేయడం కుదరట్లేదు. సో జనరల్గా ఫాస్టింగ్లో అయితే మనం సాలిడ్ ఫుడ్ అనగానే ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే బ్రెడ్, టోస్ట్, వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ తింటాము, ఫ్రూట్స్ తినడానికి పొద్దున్న తప్ప ఇంక మనకి వేరే టైం దొరకలేదు యాక్చువల్లీ. నైట్ తినకూడదంటగా ఫ్రూట్స్. జనరల్గా ఫ్రూట్స్ ఇవన్నీ సిట్రస్ టైప్ ఆఫ్ మేడం, హై ఎసిడిటీ వాల్యూస్ ఉంటాయి యాక్చువల్గా. సో ఫాస్టింగ్తో మీరు ఏమీ సాలిడ్ ఫుడ్ లేకుండా తిన్నప్పుడు ఏంటంటే ఎసిడిటీ లెవెల్స్ పెంచుతాయి. ఇంకోటి ఏంటంటే ఈజీలీ అబ్జార్బుల్ అనమాట. మీరు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది లోపలికి. సో ఫ్రూట్స్ అనేది ఏంటంటే ఒక సాలిడ్ ఫుడ్ మెటీరియల్ తీసుకొని క్లాసికల్ ఇండియన్ ఫుడ్ మేడం, అది సౌత్ కావచ్చు నార్త్ కావచ్చు. అంతా అయిపోయిన తర్వాత బనానా ఇస్తారు కానీ ముందు బనానా పెట్టి ఫుడ్ పెట్టాడు. అవును, సింపుల్గా చెప్పాలంటే బనానా పెట్టి తర్వాత లాస్ట్లో అది తింటే అంటే ఫ్రూట్ ఎక్స్ట్రా. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తినే ఫుడ్కి ఎక్స్ట్రా, అంతే తప్పించి అవే మెయిన్ ఐటమ్స్ కాదు. మీరు డ్రై ఫ్రూట్స్ తినే వాళ్ళందరికీ ఎసిడిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏందో డ్రై ఫ్రూట్స్ ఎక్కడ చూసినా ఓ ప్లేట్ నిండా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడము, లేదా ఓ పాల గ్లాస్ నిండా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవడం, ఇది చాలా చాలా నడుస్తుంది. అది మంచిదేనా? జనరల్గా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి ప్రతి ప్రోడక్ట్లోనూ అవసరం ఉంటాయి, అవసరం లేని ఉంటాయి. అంతేగాని ఓన్లీ 100% ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ వచ్చేది ఒక చెట్టు కానీ ఏమి ఉండదు, తాటి చెట్టు తప్ప. డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే మనకి ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి మేడం. ఎందుకంటే డైజెషన్ అవ్వాలి అంటే మీకు వెనక ఫైబర్ ఉండాలి. ఒక స్ట్రక్చర్ చూద్దాం మనం, సపోజ్ ఒక బిల్డింగ్ కట్టినా వెనక మెష్ ఉండాలి. మెష్ ఉంటేనే మీకు డైజెషన్ అవుతుంది, అది ఫైబర్. నెక్స్ట్ డైజెషన్ ప్రాసెస్ చేయడానికి ఒక బేస్ చేస్తారు, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్ అనేది జస్ట్ బై ప్రొడక్ట్స్ లాగా అనమాట. ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే ఇవి రెండు ఉండాలి ఫస్ట్. ఇదంతా ప్రోటీనేగా, ఇదంతా ప్రోటీన్, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ అవే కదా మేడం, వేరేదే ఉండదు కదా మెటీరియల్. సో మీకు డైజెషన్ ప్రాసెస్ జరగదు, అందుకే వాళ్ళకి ఎసిడిటీ రావటము, మోషన్ ప్రాబ్లం. మోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైబర్ ఫుడ్ లేకుండా. మంచిగా గుడ్ హెల్త్ ఉండాలంటే మోషన్కి వెళ్ళాలంట. మీరు డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటూ కూర్చుంటే డ్రై ఫ్రూట్స్ తింటారంటే మోషన్ ఫామ్ అవ్వదు, డైజెషన్ జరగదు. బేస్ ఏమి లేకుండా, ఫ్రేమ్ వర్క్ ఏమి లేకుండా కన్స్ట్రక్షన్ ఉండదు, కెమికల్ రియాక్షన్ జరగదు, ఏమీ జరగదు. మనం మాత్రం డ్రై ఫ్రూట్స్ పొద్దున్నారు, సాయంత్రం వారు, మధ్యాహ్నం వారు, ఎక్కడుంటే అక్కడ తినాలి. అంటే వెళ్ళిపోతుంది మేడం అట్లా. ప్రతి దాంట్లో జనరల్గా చెప్పేది ఏంటంటే ఎనీ డ్రై ఫ్రూట్స్ పీసెస్లో ఉంటాయి. సపోజ్ బాదం, జీడి అవి కామన్ కదా, 6 కన్నా పర్ డే తినాల్సిన అవసరం లేదు మేడం యాక్చువల్లీ. ఎందుకంటే అరగదు అది. మీరు ఇప్పుడు వాటర్ బాగా తాగారు, డాక్టర్ ఏం చెప్తారు? మీరు వాటర్ మంచిగా తాగండి, మీకు బాగుంటుంది అని చెప్తారు. నేను రోజుకి 6 లీటర్లు తాగుతాను మేడం, 4 లీటర్లు యూరిన్లో వస్తుంది. అంతే కదా. మీరు ఎక్కువ తాగినంత మాత్రాన బాడీ ఉంచుకోదు. మీరు అంత హెల్దీ ఉన్నా కూడా బాడీ ఏమీ అలా చేయదు. సో డ్రై ఫ్రూట్స్ అనేది ఏదైనా లిమిటెడ్ మేడం. ఎవ్రీ ఫుడ్ ఈజ్ అ గుడ్, బట్ అట్ ది లిమిటెడ్ వర్షన్స్. మంచి ఫుడ్ అంటే త్వరగా అరిగే ఫుడ్ మంచిదా? జనరల్గా ప్రతి ఫుడ్ ఐటమ్ని మన బాడీ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ లాగే చూస్తుంది మేడం. వాటర్, ఫైబర్, ఈ 5 ప్రోడక్ట్లోనే చూస్తుంది మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా. కానీ మనం యాడ్ చేసే ఈ ఆయిల్ కానీ, స్పైసెస్ కానీ, ఫ్రై కానీ, వీటిల్ని మన బాడీ రికగ్నైజ్ చేసుకోలేదు యాక్చువల్గా. ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచే కాబట్టి, అప్పుడు స్పైసెస్ ఇవన్నీ లేదు కాబట్టి మన ఆయిల్ ఇవన్నీ బాడీ రికగ్నైజ్ చేసుకోలేదు. అందుకే మనకి జనరల్గా బిర్యానీస్ అవన్నీ తిన్నప్పుడు, లేకపోతే బాగా ఫ్రై ఐటమ్ తిన్నప్పుడు, తినేటప్పుడు టంగ్ హ్యాపీ ఉంటుంది, తిన్న తర్వాత పొట్ట హార్ట్ అవుతుంది, పొట్ట ఏడుస్తుంటుంది అనమాట. ఎందుకంటే అవి స్పైసెస్. మీరు వెజిటేరియన్ తిన్నప్పుడు పొట్ట హాయిగా ఉంటుంది, నాన్ వెజ్ తిన్నప్పుడు పొట్ట ఇబ్బంది పెడుతుంది, మళ్ళీ ఫ్రైగా తిన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది, కర్రీగా తిన్నప్పుడు ఇబ్బంది పెట్టదు. అందుకని మనం యాడ్ చేసే ఆయిల్, స్పైసెస్ అవి ఇంపార్టెంట్ మేడం. అంతేగాని ఫుడ్ ఎప్పుడు సేమ్ మేడం, అంతే. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. ఇప్పుడు బిర్యానీ అనేది చాలా మంచిదని ఒక వీడియో చాలా పెద్ద వైరల్ అయింది డాక్టర్ గారు, బిర్యానీ చాలా మంచిదని.
బిర్యానీ మంచిదే మేడం. ఎప్పుడు అంటే దాంట్లో ఉన్న ఆ స్పైసెస్ ఉంటాయి కదా, అన్ని రకాల స్పైసెస్ వాడతాం. అవి చాలా కెమికల్ కాంపౌండ్స్ మేడం, న్యాచురల్ కెమికల్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్. యాక్చువల్గా బిర్యానీ వచ్చింది ఆ బేసిస్లోనే. బిర్యానీ ఇస్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు వాడేది, యాక్చువల్గా మనం వాడేది కాదు. ఫస్ట్లో అంతా రాయల్ ఫ్యామిలీస్ తినేవి అనమాట. వాళ్ళు ఎందుకు తింటారు మేడం, మంచిదైతేనే కదా తింటారు. యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ అయితేనే తింటారు. దాంట్లో ఏమైందంటే మనం రైస్ యాడ్ చేసి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్ యాడ్ చేసి, అది కూడా రైస్ అనేది కూడా ఆల్ పాలిష్డ్ రైసే. ఎందుకంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ వైట్ కలర్, బ్రైట్గా ఉంటేనే మనం తినగలం. డబల్ మసాలా యాడ్ చేసి స్పైసెస్ ఇంపార్టెంట్ యాక్చువల్గా అందులో, అవి మంచివి. రైస్ ఎక్కువ అమౌంట్లో రాంగ్, తక్కువ అమౌంట్లో కాదు, ఎక్కువ అమౌంట్లో రాంగ్. మళ్ళీ ఆయిల్, డాల్డా లేనిదే బిర్యానీ టేస్టీగా అవ్వదు, అది పడాల్సిందే. కొంతమంది యానిమల్ ఫ్యాట్ కూడా యూస్ చేస్తారు, అది మనం ఒప్పుకోకపోయినా మోస్ట్ ఫేమస్ బిర్యానీ పాయింట్స్ అన్నీ కూడా యానిమల్ ఫ్యాట్ యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది, అదొక స్టిక్కీగా అట్లా చిక్కిగా. సో ఆ టేస్ట్ కోసం మనం చేసే దాని వల్ల బిర్యానీ అనేది డేంజర్ అయిపోయింది. అదే టైంలో మరి ఖాళీగా ఉన్నాం కాబట్టి పక్కన ఒక పెప్సీయో, కోకో, ఏదో సంథింగ్, ఏదో కోలా డ్రింక్స్ వస్తుంది. దట్ ఈస్ వెరీ షుగర్, హై షుగర్స్ కాబట్టి డ్యామేజ్ అవుతుంది. సో బిర్యానీ యాజ్ ఎ సచ్ ఈజ్ ఎ గుడ్, అంటే వారానికి ఒకసారి తింటే మేడం అది ఇంట్లోది. బయటదైతే మాత్రం బిర్యానీ యాజ్ ఎ సచ్ ఇస్ ద బ్యాడ్. నాన్ వెజ్ కూడా అంతేగా డాక్టర్ గారు మీరు చెప్పినట్లు? నాన్ వెజ్ కూడా కర్రీ లాగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా స్పైసెస్ వేయకుండా, ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా యూస్ చేసినప్పుడు నాన్ వెజ్ ఈజ్ అ గుడ్ మేడం. లేకపోతే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రోటీన్ రావాలంటే నాన్ వెజ్ తినాల్సిందే కదా, వెజ్తో ప్రోటీన్స్ రావు కదా మేడం, తక్కువ, చాలా తక్కువ వస్తుంది కదా. పప్పుతో ఈజీలీ అబ్జర్వబుల్ వస్తుంది మేడం, కాకపోతే సరిపోదు యాక్చువల్గా. మీరు రోజు పప్పు తినాల్సి వస్తుంది ఎవ్రీడే, దట్ ఈస్ డైజెషన్ అవ్వదు. డాక్టర్ గారు ఈ కందిపప్పు మంచిది, చాలా తీసుకోండి, మీకు ప్రోటీన్ వస్తుంది, వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఇలా చెప్తారు. కానీ కందిపప్పు తింటే బ్లోటింగ్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. జనరల్గా మేడం కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అరగవు యాక్చువల్గా. కొంతమందికి గోంగూర తింటే దురదలు వస్తాయి, చాలా మందికి వస్తుంది యాక్చువల్గా. అందులో కూడా ఇంగ్లీష్ గోంగూర, న్యాచురల్ గోంగూర, అందులో కూడా డిఫరెన్స్ ఉంటుంది. బెండకాయ తింటే కొంతమందికి వస్తుంది, అంటే అది ఫుడ్ ఎలర్జీకి సంబంధించిన మెటీరియల్ మేడం. బట్ ఏంటంటే కొంతమందికి పెసరపప్పు బాగా అడ్జస్ట్ అవుతారు, కొంతమంది కందిపప్పునికి అడ్జస్ట్ అవుతారు. సో ఒక పప్పు అందరికీ యునానిమస్గా కరెక్ట్ అవుతుందని చెప్పలేదు. ఏ ఫుడ్ ఎప్పుడు అవ్వదు. కొంతమందికి అసలు మిల్క్ పట్టుకుంటేనే పరిగెత్తుతారు, వామిటింగ్ సెన్సేషన్. కొంతమందికి మిల్క్ లేదే నిద్ర రాదు. సో అదేంటంటే ఒక ప్రోడక్ట్ని జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ జనరల్గా ఏంటంటే ఈజీలీ డైజెస్టబుల్ అయితే పెసరపప్పు యాక్చువల్గా. కందిపప్పు అనేది కొంచెం డైజెస్ట్ అవ్వదు, బట్ టేస్టీగా ఉంటుంది కాబట్టి జనరల్గా అందరూ కందిపప్పే యూస్ చేస్తారు. బట్ పెసరపప్పు ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ ఉన్న వాటిల్లో. గ్యాస్ట్రిక్ రాకుండా కందిపప్పుని మనం తీసుకోలేమా? గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఫుడ్ ఐటమ్ వల్ల ప్రాబ్లం వస్తుంది సార్ అంటే ఆ ఫుడ్ ఐటమ్ ఆపమనే చెప్తాం, అంతే. ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్తామని. ఎందుకంటే ఫుడ్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు, బాడీ చేసుకోవాలి. బాడీకి కందిపప్పు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మేడం మనకు తెలిసినంత వరకు ఎంజైమ్స్, జీన్స్ అనేది కొంచెమే, మనకి తెలియదు కదా మొత్తం ఎన్ని ఉన్నాయో అనేది. అందరి మనుషులు అన్ని జీన్స్తోనూ పుట్టరు, 100% ఎవ్వరు ఈక్వల్గా ఉంటారు. ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి మేడం, అప్పుడు ఏం చేస్తాం? దాన్ని తగ్గట్టు మాకు మిల్క్ పడలేదు, ఆపండి, ఏమో అర్జెంట్ ఏముంది ఇప్పుడు. కందిపప్పు పడలేదు, పోనీ పెసరపప్పు తినండి. ఏదో సినిమాలో చెప్పినట్టు పెన్సిల్ ఇరిపోయిందంటే పెన్తో రాసుకోండి. ఇప్పుడు పెసరట్టు అబ్బో, గట్టి హెల్త్కి పెసరట్టు చాలా మంచిది, దాంట్లో ఉన్నన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ దేంట్లో లేవు, పెసరట్టే తినండి అంటున్నారు. నిజంగా అంత మంచిదా? మనకి జనరల్గా ఇప్పుడున్న మీడియా స్ట్రీమ్స్ దాని ప్రకారం కానీ ఇప్పుడున్న దానికి ఏంటంటే ఎవరైనా ఒకటి పట్టుకుంటే అదే రీల్ చేస్తారు మేడం. ఇప్పుడు మీరు ఇన్స్టా ఓపెన్ చేసినా ఏది చేసినా వన్ డే పైన పాకిస్తాన్ రీలే రన్ అవుతుంది. సో జనరల్గా ఒకటి పట్టుకుంటే ఇంకా అదే ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఒక్క ప్రోడక్ట్ మంచిది, ఇది తింటే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాదు, మీకు ఫుల్ ప్రోటీన్స్ వచ్చేస్తే అట్లా ఏమి ఉండదు మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్ అనమాట. మేబీ ఒక దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మీరు వైట్ రైస్ ఈజ్ ద కంప్లీట్లీ బ్యాడ్ అనే లేదు మేడం. అండ్ కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్ కొన్ని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండొచ్చు, మిగతా ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ నాన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వైట్ రైస్లో అనమాట. సో ఏం చేస్తారంటే జనరల్గా ఒక వారం ఇది యూస్ చేయండి, ఒక వారం బ్రౌన్ రైస్ యూస్ చేయండి. మీరు కంప్లీట్గా బ్రౌన్ రైస్ వాడాం అనుకుందాం అనుకోండి, జీవితం మీద విరక్తి వస్తుంది. యూఆర్ లివింగ్ కదా, మీరు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఎందుకు అంత కష్టాలు ఎందుకు? ఎంత అవసరమో, సపోజ్ ఈరోజు మీకు ఇంత అవసరం ఉంది అంతే తినండి, ఏముంటుంది దాంట్లో. లేదు కొన్ని రోజు వైట్ రైస్ తినండి, కొన్ని బ్రౌన్ రైస్ తినండి, కుదిరితే బ్లాక్ రైస్ తినండి, డబ్బులు ఎక్కువ ఉంటే, లేదంటే కినోవా, ఏదైనా సరే ఓన్లీ కంటిన్యూస్గా ఒకటే చేయడం కుదరదు మేడం. ప్రతి ప్రోడక్ట్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది.
సో మిక్స్ క్వినోవా అనేది చాలా రిచ్ ఫుడ్ అంటున్నారు కదా డాక్టర్ గారు, అంటే విటమిన్స్ మినరల్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటుంది మేడం, ఎందుకంటే అది గ్రో అయ్యే ఇప్పుడు మనకి మిల్లెట్స్ ఉన్నాయి మేడం. మిల్లెట్స్ ఏరియా పెరిగేది ఏంటిది, అది వాటర్ అన్ని తక్కువ ఉన్న ఏరియాలో. ఏదన్నా ఒక స్ట్రగుల్తో పెరుగుతుంది అనుకోండి, సపోజ్ నాటుకోళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి అనుకో, అవి స్ట్రగుల్తో పెరుగుతాయి. బ్లాక్ కోడి అవన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు, స్ట్రగుల్తో పెరిగి ఎక్కువ యాక్టివిటీ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైనా సరే యాక్చువల్గా గుడ్గా ఉంటుంది. అది ఎక్కువ రోజులు వాడటం కూడా కుదరదు, ఎందుకంటే ప్రోటీన్ గుడ్ కదా, కార్బోహైడ్రేట్ బ్యాడ్ కదా, షుగర్ బ్యాడ్ కదా, నేను రోజు ప్రోటీన్ తింటానంటే ఎట్లా కుదురుతుంది, వర్క్ అవ్వదు కదా. సో కొన్ని రోజులు కినోవా తీసుకుంటే కొన్ని రోజు వైట్ రైస్, కొన్ని రోజులు ఆ వైట్ రైస్ తీసుకుంటే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, లేకపోతే మిల్లెట్స్, అలా వీక్లీ చేంజ్ చేసుకోవడం అనేది గుడ్ మేడం. లైక్ ఆయిల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వైట్ రైస్ కూడా మంచిదని చెప్పారు. లేదా మేడం వైట్ రైస్ తింటేనే కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఒక ఫుడ్ ఐటమ్ వల్ల ఫుడ్ వల్ల పేషెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేది ఒక సర్జరీ చేసుకున్న పేషెంట్ని అడగండి మేడం, మీకు చెప్తాడు. ఒక 3 రోజుల వరకు నోట్లోంచి ఇవ్వడానికి ఉండదు, ఏముండదు, ఆకలితో అసలు ఇంకా నేను ఎందుకున్నానని ఫీలింగ్ వస్తుంది. అతనికి ఒక రైస్ కొంచెం పెట్టంగానే అసలు ప్రపంచాన్ని జయించినట్టు ఫీలింగ్ వస్తాడు. కరెక్టే డాక్టర్. సో అదేంటంటే వెళ్ళినోడికే తెలుస్తుంది మేడం, మేము అందరు రోజు చూస్తాం కాబట్టి. ఫాస్టింగ్ చేయటం ఇవన్నీ ఆ రోజు టైంపాస్కి బాగా పనిచేస్తాయి మేడం. వెయిట్ ఏదో ఆ రోజుకి పనిచేస్తుంది, కానీ లైఫ్లో మనం 100 years బతకాల్సిన అది అవ్వదు మేడం. అసలు ఈ స్ట్రెస్తోని ఏం తినొద్దు అంటున్నారని ఇక్కడే అరే ఫుడ్ ఏం తినాలనే చెప్పి అరగంట ముందు గంట ముందు డిస్కషన్స్ పెడితే మీరు ఫుడ్ ఏం తింటారు మేడం. దాని బదులు ఏంటంటే ఈరోజు మనకి ఇంత అవసరం, ఎక్కువ వర్క్ చేశాను సో నాకు ఇంత అవసరం, అంతే తినండి. తక్కువ వర్క్ చేశారు, ఏం పనేం లేదు ఈరోజు, తక్కువే తినండి. అంటే మన ఫుడ్ తినొచ్చా, స్పెషల్గా చేయించుకొని స్పెషల్గా డైటీషియన్ చెప్పింది ఫాలో అవ్వాల్సిన పని లేదా? మన ఫుడ్ మన యాన్సిస్టర్స్ మన ఫాదర్స్ ఏం తిన్నారో అది తింటే సరిపోతుంది అంతే. యాక్చువల్గా మనకి ఏదైతే ట్రెడిషనల్గా హోమ్లో ప్రిపేర్ ఉన్నారో సేమ్ అదే ఫుడ్ చేసుకొని అదే విధంగా యాన్సిస్టర్స్ ఏ వర్క్ అయితే చేశారో చేసుకుంటే దట్స్ ద ఫెయిర్ ఎనఫ్ మేడం. ఇప్పుడు ఒక చార్ట్ని మనం ప్రిపేర్ అయ్యి సపోజ్ నేను ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేయడం అని కాదు, యాక్చువల్లీ అది మనము పేషెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే సపోజ్ నేను ఇప్పుడు 100 kgs ఉన్నాను మేడం, నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, నేను బరువు తగ్గాలి, మ్యాండేటరీ తగ్గాలి ఇప్పుడు నేను. అది ఒక 1 month 2 months 3 months మీ టార్గెట్ రీచ్ అయ్యేదాకా ఒక డైట్ని ఫాలో అవడం అనేది ఓకే. అది కంటిన్యూస్ ఫాలో అవడం అనేది ఇట్స్ అ వెరీ డేంజర్ యాక్చువల్లీ. ఒక ఫుడ్ ఏం తినాలో కూడా గంట సేపు ఆలోచిస్తే మరి ఫుడ్ ఏం తింటారు, ఏం చేస్తారు. ఇప్పుడు మేము మార్నింగ్ లేస్తానే ఒక టీ తీసుకొని మీరు అన్నట్లు ఒక మంచిగా వాటర్ తీసుకొని తర్వాత మాకు నచ్చిన టీ కాఫీ తాగి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీ దోశ అలాంటివి తీసుకొని, అదైతే రివర్స్లో మనకి జస్ట్ వాటర్ తాగి ఇడ్లీ దోశ అలాంటివి తిని నెక్స్ట్ టీలు కాఫీలే తాగండి. ఓ అట్లనా. సాలిడ్ ఫుడ్ వెళ్ళాలి మేడం. సాలిడ్ ఫుడ్ కాకుండా డైరెక్ట్ గా లిక్విడ్ ఫుడ్ అనేది నాట్ ఎ సేఫ్ యాక్చువల్. ఎస్జిటి ఉన్న వాళ్ళకి ఎస్జిటికి ప్రోన్ అవుతాం యాక్చువల్గా. సో సాలిడ్ ఫుడ్ తర్వాత అది మనం జనరల్గా ఏంటంటే అది అలవాటు అయిపోయి చేస్తున్నాము, అందుకని మనం సపరేట్గా మీరు ఆపండి అన్నా ఎవరు ఆపరు. సో ఎవరైతే కంప్లైంట్ ఉంటుందో, ఎవరైతే ఎస్జిటి కంప్లైంట్ ఉంటుందో వాళ్ళు మాత్రం కంపల్సరీగా సాలిడ్ ఫుడ్ తీసుకొని కాఫీ టీ తీసుకోమని చెప్తాం. ఇంకా కొంతమంది చెప్తారు మేము ఫుడ్ ఇలా తీసుకుంటే మేము వెయిట్ పెరిగిపోతున్నాము, అలా తీసుకుంటే వెయిట్ అనేది అలా పెరుగుతూ తగ్గుతూనే ఉంటుంది, మన షుగర్ వాల్యూ లాగే అది కూడా మన యాక్టివిటీని బట్టే పెరుగుతూ తగ్గుతుంది. మీరు కంటిన్యూస్గా వెయిట్ పెరుగుతున్నారంటే అర్థం ఏంటంటే మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు అన్నక్క. ఇప్పుడు వెయిట్ పెరగడం వేరు పొట్ట పెరగడం వేరు కదా. వెయిట్ పెరగడం వేరు పొట్ట పెరగడం. పొట్ట పెరుగుతుందంటే అది గ్యాస్ట్రిక్ పొట్ట అని మనకి ఎలా తెలుస్తుంది? జనరల్గా ఎస్జిటి పొట్ట మేడం 1-2 days లోనే పెరిగిపోతుంది. ఇట్స్ బెలూన్ లాగా మొత్తం అనమాట, పై పొట్ట పెరుగుతుంది కింద పొట్ట పెరుగుతుంది, అంటే బొడ్డు పైన లైక్ కంప్లీట్ బెలూన్ లాగా ప్రెగ్నెన్సీ లాగా, అంటే 9th month వచ్చిన ప్రెగ్నెన్సీ లాగా అనిపిస్తుంది అనమాట, ఫుల్ టైట్ అనమాట. ఎస్జిటి పొట్ట టైట్ గా ఉంటుంది. అదే కాకుండా ప్రాబ్లమ్స్ వచ్చిన పొట్ట ఉంటుంది కదా, సపోజ్ ఓవరీలో ఏదైనా ట్యూమర్స్ రావడం కానీ, లేకపోతే యూట్రస్లో ఏదైనా ట్యూమర్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే మన బాడీలో వాటర్ వస్తున్నాయి అనుకుందాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కింద నుంచి పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక రోజులో కాదు, ఒక 2 రోజులు కాదు, మెల్లగా పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరేం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు. ఎదురుగున్న వ్యక్తి మీకు చెప్తాడు నీ మధ్య పొట్ట పెరిగినట్టు ఉందని చెప్తాడు. ఎస్జిటి పొట్ట ఏంటంటే మీరే ఫీల్ అవుతారు టైట్ అయిపోయింది, పొట్ట మొత్తం బెలూన్ లాగా ఉబ్బిపోతుందని. గ్యాస్ పొట్ట వాళ్ళు ఏంటంటే ఒక 2-3 days అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా పొట్ట తగ్గిపోతుంది, ఎందుకంటే మీకు ఎస్జిటి తగ్గిపోతే పొట్ట తగ్గిపోతుంది. బట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తగ్గదు. అలా కాకుండా సపోజ్ మీకు స్ప్లీన్ పెరిగింది, లివర్ పెరిగింది అనుకోండి, లివర్ పెరిగితే రైట్ సైడ్ పొట్ట పెరుగుతుంది, రైట్ సైడ్ బొడ్డు పైన,
స్ప్లీన్ పెరిగితే లెఫ్ట్ సైడ్ బొడ్డు పైన, అది కూడా ఏంటంటే రోజు రోజు మెల్లమెల్లగా పెరుగుతుంది. చాలాసార్లు వస్తుంది మేడం, ఎందుకంటే గ్యాస్ పట్ట వదిలేసే అంటారు. చాలామంది క్యాన్సర్స్ అలా మిస్ అవుతాం మనం. సో పొట్ట మెల్లగా పెరిగిందా, ఒకే రోజు పెరిగితే గ్యాస్ ప్రాబ్లం. మెల్లమెల్లగా పెరిగింది, నీకు ఏ కంప్లైంట్ లేకుండా పెరిగిందంటే అది వేరే ప్రాబ్లం, ఏదో లోపల ఉన్నట్టు లెక్క. లేకపోతే ఇప్పుడు పొట్ట పెరిగిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, అయ్యో లోపల ఏదో క్యాన్సర్స్ ఉందేమో. అట్లా ఏం లేదు. జనరల్గా ఏంటంటే స్లోగా ఏదన్నా జరుగుతుంది అంటే లోపల ఏదో ఉన్నట్టు లెక్క. ఒకేసారి జరిగింది అంటే గ్యాస్ ప్రాబ్లం. ఇప్పుడు లంచ్కి వెళ్ళినప్పుడు కొంచెం తినగానే పొట్ట సరిపోయింది, ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటే అది మంచిదేనా? లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మనం ఎంతైతే తీసుకోగలమో అంత తీసుకోకుండా తక్కువ తీసుకుంటున్నామంటే ఐదర్ వాడేదైనా బేకింగ్ సోడా కలిపి ఉండాలి, లేకపోతే మీకు లోపలైనా గ్యాస్ ఉండాలి. గ్యాస్ అనేది లోపల మనకేమీ ఎయిర్ ఉండదు మేడం. యాక్చువల్గా ఎయిర్ ఉండదు లోపల, ఎందుకంటే మేము గ్యాస్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేసినప్పుడు లోపలేమీ ఎయిర్ ఉండదు. కొత్తగా మేము ఇవ్వాలి లోపల వాళ్ళకి ఏంటంటే ఆ ఫీలింగ్ అనమాట. యాక్చువల్గా అంటే మనకి స్టమక్ కెపాసిటీ జనరల్గా 50 ml, జనరల్గా 1 లీటర్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. సపోజ్ మీరు లోపల ఏదన్నా అల్సర్స్ ఉండి గ్యాస్ ప్రాబ్లం ఉందంటే గ్యాస్ట్రైటిస్ అంటాం. అల్సర్స్ ఏదన్నా ఉందనుకోండి, మీరు 100 ml ఇవ్వగానే పొట్ట ఇంకా నాకు చాలు అంటది. ఎందుకంటే 50 ml నుంచి 1 లీటర్ పెరగాలి కదా, పెరిగిన తర్వాత మనకి ఇంకా చాలు అనే ఫీలింగ్ రావాలి. లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే 100 ml జస్ట్ కొంచెం పెరగంగానే ఇంకా చాలు అనిపిస్తుంది. దాన్నే మనము గ్యాస్ పట్టేసింది లోపల అంటాం. ఎందుకంటే పొట్ట లోపల ఉన్న స్టమక్ ఎక్స్పాండ్ అవ్వట్లా. సో లాస్ట్ 1 month 2 monthsలో తిన్న అతను ఇప్పుడు తినట్లేదు సడన్గా అంటే ఐదర్ గ్యాస్ ప్రాబ్లం అయినా ఉండాలి, గ్యాస్ అవుతానికి ఆకలి బాగానే ఉంటుంది యాక్చువల్గా. అట్లా కాకుండా ఆకలి కూడా లేదంటే మాత్రం లోపలేదో అయి ఉండాలి. అందుకే జనరల్గా మేము ఇప్పుడు సపోజ్ హార్ట్ పేషెంట్ వచ్చాడు మేడం, అతను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు నువ్వు చేయాల్సిన పని కన్నా ఇప్పుడు నువ్వేమన్నా తక్కువ చేస్తున్నావా, లేదంటే చేస్తే అలసట వస్తుందా అని అడుగుతాము. దట్ మీన్స్ హార్ట్ ఇష్యూ ఉన్నట్టు లెక్క. ఇంతకుముందు నువ్వు తినేదానికన్నా తక్కువ తింటున్నావా, ఆ క్వశ్చన్ అడగంగానే అతను చెప్పే విధానంలోనే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని తెలిసిపోతుంది. దానికోసం పెద్ద పెద్ద స్కాన్లు కూడా అవసరం లేదు, ఆ క్వశ్చన్ చాలా యాక్చువల్గా. ఇప్పుడు తినగానే కొందరికి ఏమవుతుందంటే వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇంకా తినబుద్ధి కాకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా ఈ యాసిడిటీ వల్లే అవుతుందా? వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎసిడిటీ మేడం యాక్చువల్గా. అంటే మనకి చాలా కండిషన్స్ ఉంటాయి, బట్ గ్యాస్ట్రో రిలేటెడ్ ఏంటంటే ఎక్కువ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న అల్సర్స్ ఉన్న వాళ్ళకి బాడీ రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడదు ఫుడ్ని. సో ఆబ్వియస్లీ మీకు వామిటింగ్ సెన్సేషన్ వస్తేనే కదా మీరు అది కౌంటర్ రియాక్షన్ అనమాట. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ నాసియా ఉంటుంది. అలా కాకుండా సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదే ఉంటుంది అనమాట. స్టమక్ రిసీవ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మీరు తినడానికి వీలు లేదు. అప్పుడు మీకు ఏ ఫీలింగ్ కలిగించాలి? కొంచెం తింటే వామిట్ అవుతున్న ఫీలింగ్ మీకు బాడీ కలిగిస్తుంది. అది ట్రిగర్ మెకానిజం, లైక్ ఫీవర్ లాగా అంతే. ఇప్పుడు యాసిడిటీ ఉంటే టాబ్లెట్స్తో సరిపోతారా డాక్టర్ గారు? జనరల్గా ఎసిడిటీ ఉన్న వాళ్ళకి నార్మల్ రెగ్యులర్గా యూస్ చేసే మెడిసిన్ సరిపోతుంది మేడం. యాక్చువల్లీ ఫాస్టింగ్తో వేసుకోమని చెప్తాము. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వితౌట్ ఫాస్టింగ్ కూడా మెడిసిన్స్ యూస్ చేయొచ్చు అనమాట. వస్తున్నాయి వచ్చాయి మేడం, ఆల్రెడీ ప్రూవెన్. అంటే ఎంటీ స్టమక్ మీద వేసుకున్న టాబ్లెట్ కన్నా బాగానే పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. బట్ ఏంటంటే అందరికీ వాడలేము ఆ టాబ్లెట్స్. ఈ సింపుల్గా అయిపోయే టాబ్లెట్ని ఎక్కువ మనీ పే చేయించలేం కదా, ఇండియాలో అవన్నీ కుదరవు యాక్చువల్గా. సో ఫాస్టింగ్తో వేసిన టాబ్లెట్ 99% పనిచేస్తే వితౌట్ ఫాస్టింగ్ 100% పనిచేస్తుంది. ఇప్పుడు ఆ పొద్దున్న పరిగడుపున వేసుకునే ఆ టాబ్లెట్ వేసుకుంటే అసలు ఆ లోపల పడిన యాసిడిటీ వల్ల వచ్చిన ర్యాష్ అంతా తగ్గిపోతుందా? 14 daysకి మనం ట్రీట్మెంట్ యూస్ చేస్తే లోపల ఉన్న మొత్తం అల్సర్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఎసిడిటీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా, తగ్గిపోయినప్పుడు మీకు అల్సర్స్ అన్ని హీల్ అయిపోతాయి. ఎసిడిటీ ప్రొడక్షన్ రావడం అంటే ఏంటి? మేము సరిగ్గా టైంకి తినకపోతే అట్లా వస్తుంది. జనరల్గా మనకి బాడీ డైజెషన్ స్టార్ట్ అవ్వాల్సింది సెలవే మేడం, మనం ఉమ్ము దగ్గర స్టార్ట్ అవుతుంది, ఫుడ్ పైప్లో ఏం జరగదు. స్టమక్లోకి రాగానే మనకి ఏదైతే pH వాల్యూ ఉండాలో 0.8 అది ఉండాలన్నమాట. దట్ ఈజ్ ఎసిడిటీ, ఎసిడిటీ కాదు యాసిడ్ ఉండాలి. మీరు కనుక ఓవర్గా డైట్ చేయకుండా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి యాంగ్జైటీ ఫీల్ అవుతూ నిద్ర లేదనుకోండి, హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కౌంటర్ రియాక్షన్ కింద మనకి యాసిడ్ రిలీజ్ అవుతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో యాసిడ్ ఉండాలి, కానీ ఎక్కువ రిలీజ్ అయితే ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు ఎసిడిటీ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు యూజ్ చేయొద్దని చెప్తాం అనమాట. ఎందుకంటే మీరు టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడుతున్నారు అనుకోండి, అసలు ఉండాల్సిన యాసిడ్ కూడా ఉండదు.
యాసిడ్ లోపల స్టమక్లో ఉంటేనే మన ఫుడ్ అరుగుతుంది. అవును, మీరు ఒక 1 మంత్కి రాస్తే సంవత్సరం పాటు కూడా వాడతారు. మరి అది బాగా పనిచేస్తుంది కదా మేడం, కౌంటర్ మెడికేషన్ కదా. దాంతో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది మేడం. యాక్చువల్లీ ఎసిడిటీ ఎక్కువ ఉన్నా మీకు ఇబ్బంది, అసలు యాసిడ్ లేకపోయినా ఇబ్బంది. రెండు మనకి ఇండైజెషన్ లాగే ఫీల్ అవుతుంది. పేషెంట్ ఏం చేస్తాడు, నాకు ఇండైజెషన్ లాగా ఉంది, డాక్టర్ గారు టాబ్లెట్ రాస్తారు కాబట్టి వేస్తాడు, అది బంద్ చేయదు. కంపెనీలు మారుస్తారు. మీరు చాలా మంది యాసిడ్ టాబ్లెట్స్ వాడడం చూడండి, కంపెనీలు మారిపోతాయి. ఒమిప్రోజల్, ప్యాంటాప్రోజల్, ఈసోమప్రోజల్, లాక్సోమప్రోజల్ అన్ని కంపెనీలు మారిపోతుంటాయి. లైక్ మోషన్ సిరప్ మార్చినట్టే మార్చేస్తారు. ఎందుకంటే అది పనిచేయట్లేదు అంత ఫీలింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు ఎక్కువ వాడేసి లోపల ఉన్న యాసిడ్ ప్రొడక్షన్ ఆపేస్తున్నారు, దానివల్ల మనకి ఇండైజెషన్ వాడుతుంది. అందుకే ఎస్జిటి అనేది మ్యాక్సిమం 45 days, అంతకు మించి ఎక్కువ వాడటం అనేది సేఫ్ కాదు. అబ్జార్ప్షన్ పోతుందా న్యూట్రియంట్స్? అసలు డైజెషనే స్టార్ట్ అవుతుంది. మీరు సపోజ్ ఇప్పుడు ఉమ్ము మింగకుండా ఊసేస్తున్నారు అనుకోండి, డైజెషనే స్టార్ట్ అవుతుంది. అసలు ఫుడ్ స్టార్ట్ అవ్వాల్సిందే సెరవేలో, తర్వాత స్టమక్ వెళ్ళిన తర్వాత గ్రైండింగ్ అవుతుంది. మనకు ఎవరైతే యాసిడ్ ఉందో లోపల, యాసిడ్ కావాలి అది యాక్చువల్లీ. యాసిడ్ లేకుండా మీకు ఫుడ్ డైజెస్ట్ అయ్యే ఛాన్సే లేదు. అందుకనే ఈ ఎవరైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతారో, ఈ టాబ్లెట్స్ ఎక్కువ వాడతారో వాళ్ళకి ఇండైజెషన్ వచ్చేస్తుంది. పుల్లెట్ థెరపీలు వస్తే అన్నం అరగనట్లేనా మనం తీసుకున్నది? పుల్లెట్ థెరపీలు అంటే జనరల్గా ఇండైజెస్ట్ అయిన, అంటే డైజెస్ట్ అవ్వన్న ప్రోడక్ట్ ఇంకా స్టమక్లో మిగిలిపోయింది అనుకోండి మేడం, మనకి మామూలుగా ఏంటంటే ఒక పర్ డే అట్లీస్ట్ ఒక 8 to 10 times తేన్పులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు గ్యాస్ లోపలికి వెళ్ళిపోతుంది, అంటే ఎయిర్, గ్యాస్ కాదు ఇది ఎయిర్. తింటున్నాము, మింగుతున్నప్పుడు ఎయిర్ లోపలికి వెళ్తుంది, అది బయటికి రావాలి కదా, అదే తేన్పులు యాక్చువల్గా. ఇప్పుడు మీరు బిర్యానీ తింటున్నప్పుడు జనరల్గా అందరికి వస్తుంది స్పైసీ ఫుడ్ అదేంటంటే మనం తినేటప్పుడు మనం మింగేస్తాం చాలా ఎయిర్ని, అది బయటికి తీయడానికి ఒక మెకానిజమే తేన్పులు. సపోజ్ ఆ మెకానిజం కనుక ఎక్కువ అయిందనుకోండి, మీరు ఎక్కువ చేసేసి ఎక్కువ తేన్పులు చేశారనుకోండి, అందులోంచి మన ఫుడ్ పైకి వస్తుంది. పైకి రాగానే మనకి పుణ్యం తేన్పులు రావటము, జనాలకి స్మెల్ రావటము, గొంతు నొప్పి రావటము, అవన్నీ జరుగుతాయి అనమాట. సో తేన్పు అనేది 8 to 10 times ఈజ్ సేఫ్. మరి 8 to 10 times అని చెప్తే ఇప్పుడు మన వాళ్ళందరూ 8 to 10 times లెక్క కడతారు. అలా కాదు, మినిమం తేన్పులు చేయడం అనేది సేఫ్ అవుతుంది కూడా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చాలా ఎయిర్ లోపలికి వెళ్తుంది, అది నేను తీయాలి కదా తర్వాత, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కువ అయితేనే ప్రాబ్లం. డాక్టర్ గారు, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందే ఇది, వాటరు ఫుడ్ తీసుకునే 1/2 hour ముందు వాటర్ తాగండి, ఫుడ్ తింటూ వాటర్ తాగొద్దు అంటారు కదా, తాగాలనిపిస్తుంది కదా డాక్టర్ గారు? మేడం అది ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఫుడ్ తక్కువ తినాలి అంటే 15 నిమిషాల ముందు వాటర్ తాగండి, మీరు ఫుడ్ తక్కువ తింటారంటారు. ఫుడ్ ఎక్కువ తినాలంటే తినొద్దు అని చెప్తారు, మిక్స్ చేయమని చెప్తారు, ఫుడ్ తినేసిన గంట తర్వాత తినమని చెప్తారు. మీ స్టమక్ కెపాసిటీ ఈస్ 1 liter, ఫుల్ కెపాసిటీ. నార్మల్గా ఉండే 50 ml, మీ ఫుల్ కెపాసిటీ 1 liter. మీరు ఫుడ్ తిన్నా, ఫుడ్ విత్ వాటర్, వితౌట్ వాటర్ ఏం చేసినా స్టమక్ 1 liter వరకు మంచిగా తీసుకుంటుంది. మీరు వాటర్ తీసుకున్న వాటర్ 15 minutesలో కిందకి వెళ్ళిపోతుంది, అంటే ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. మీ ఏదైతే సాలిడ్ ఫుడ్ తిన్నారో ఆ ఫుడ్ 4 to 5 hours స్టమక్లోనే ఉంటుంది. మీకు తెలిసిన తెలివితేటలు మన బాడీకి తెలియదు, అందుకని మీరు ఏం తీసుకున్నా దాని మెకానిజంలో అది వెళ్ళిపోతుంది మేడం. మీరు వాటర్ ఎప్పుడైనా తాగండి. 4-5 గంటలు సాలిడ్ ఫుడ్ స్టమక్ లో ఉంటుంది మేడం, 4-5 గంటలు వాటర్ లేకుండా మీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. జస్ట్ ఆ రోజుల్లో మా తాతగారు అలా చేసేవాళ్ళు అని కంటిన్యూ అవుతుంది, దానికి ఎవిడెన్స్ ఉండదు మేడం. ఓహో, ఇలా చేస్తే అసలు ఫుడ్ అరగదేమో. దానికి 15 minutesలో మీరు ఏ ఫుడ్ తీసుకోండి, ఈవెన్ ఆల్కహాల్ తీసుకున్నా సరే 15 minutes తర్వాత స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళాల్సింది. అది మెకానిజమే దానికి క్రియేట్ అయింది. మీరు దాన్ని మిక్స్ చేస్తే డేంజరు, మిక్స్ చేయకపోతే డేంజరు, అదేమి ఉండదు. డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఎక్కిళ్ళు, అంటే జనరల్గా పొట్ట పెద్దదిగా అవుతుంటే ఎక్కిళ్ళు వస్తాయా? ఎక్కిళ్ళకి ఎందుకు వస్తాయా అని చెప్పేంటంటే, భయపడితే ఎక్కిళ్ళ దగ్గర నుంచి క్యాన్సర్ వస్తే ఎక్కిళ్ళ వరకు అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ ప్రకారమే 150 reasons ఉంటాయి మేడం. సో ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయంటే, మనకి చెస్ట్ వాళ్ళకి అబ్డామిన్కి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటారు. దానికి ఒక నర్వ్ ఉంటుంది, ఆ నర్వ్ కనుక, ఆ డయాఫ్రమ్ కనుక ఇరిటేట్ అయితే ఎక్కిళ్ళు వస్తాయి. అది ఎట్లయినా సరే, బికాజ్ ఆ నర్వ్ ఉంది కాబట్టి మీకు భయం వేసినా లేకపోతే టెన్షన్ వచ్చినా కూడా కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి. సడన్గా ఎవరినైనా చూసినా, అతను భయపడే వ్యక్తిని చూసారనుకోండి ఎక్కిళ్ళు వచ్చేస్తాయి, ఎందుకంటే ఆ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. జనరల్గా ఎక్కిళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం. ఎందుకంటే మనకి స్టమక్ ఉండే ఏరియా కరెక్ట్గా ఆ డయాఫ్రమ్ దగ్గర ఉంటుంది.
స్టమక్ బాగా ఉబ్బింది అనుకోండి, లోపల స్టమక్, బయట స్టమక్ కాదు, లోపల స్టమక్ ఉబ్బింది అనుకోండి, ఆ డయాఫ్రమ్ వాల్ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అవగానే మనకి ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి. అందుకని వాటర్ ఎక్కువ తాగు, వాటర్ ఎక్కువ తాగు, వాటర్ ఎక్కువ తాగు అంటే మీనింగ్ ఏంటంటే లోపల ఉన్న ఎసిడిటీని ఏమన్నా తగ్గించడం కుదురుద్దని. మీరు ఎన్ని వాటర్ తాగినా ఎక్కిళ్ళు తగ్గే టైంలోనే తగ్గుతాయి. అవును, తగ్గే టైంలోనే తగ్గుతాయి. కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మేము ఎస్డిటి ట్రీట్మెంట్ అంటే ఇస్తాము, గ్యాస్ టాబ్లెట్స్, నెక్స్ట్ ఏంటంటే సిరప్ ఇచ్చి ఆ యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తాం అన్నమాట. అప్పుడు లోపల ఉన్న స్టమక్ తగ్గిపోయి ఎక్కిళ్ళు ఆగుతాయి. కొంతమందికి టాబ్లెట్స్ కూడా పెడతాం, ఎందుకంటే రెస్పిరేషన్ అది నరుని స్టిమ్యులేషన్స్ తగ్గించడానికి టాబ్లెట్స్ ఇస్తాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ అనమాట, లైక్ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. సో ఎక్కిళ్ళు అనేది భయపడుతున్న దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ కారణం వల్ల జరగచ్చు. కామన్ మాత్రం గ్యాస్ ప్రాబ్లం. కొంతమందికి అయితే మీరు బిలీవ్ చేయరు, 1 వీక్ వరకు కూడా ఎక్కిళ్ళు ఉంటాయి. మీరు ఈ ప్రపంచంలో అన్ని టెస్ట్లు, అన్ని మెడిసిన్స్ యూస్ చేసినా తగ్గవు. 1 ఫైన్ మార్నింగ్ ఏదో కరెంట్ షాక్ కట్టినట్టు తగ్గిపోతుంది. అదేంటంటే జనరల్గా ఎక్సర్సైజ్ కూడా చేయమని చెప్తాం మేడం, వాల్యూసాలో మ్యానోవర్ అని చెప్తారనమాట. సో ఇప్పుడు మీకు ఏమైంది, ఆ ఏదైతే లేయర్ ఉందో, డయాఫ్రైమ్ ఉందో, అది ఇరిటేట్ అవడం వల్ల వచ్చింది కదా. సో దానికి ఎక్సర్సైజ్ అనమాట. ఏంటంటే ముక్కు నోరు మూసుకొని గట్టిగా బ్లో చేయాలి. చేస్తే ఏంటంటే ఆ వాల్ కింద పడి మనకి ఎక్కిళ్ళు తగ్గుతాయి. అది మెకానిజమ్స్ కొన్ని చాలా ఉంటాయి, బట్ అది ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. సో భయపడాల్సిన పని అయితే లేదు, వెక్కిళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు మేడం. బట్ ఇట్స్ వెరీ ఇరిటేటింగ్ ప్రాబ్లం యాక్చువల్గా. ఎందుకంటే వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి, మనోడు గ్యాస్ తీసేసుకుంటాడు, లోపలికి ఎయిర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, దానివల్ల మళ్ళీ పొట్ట ఉబ్బుతుంది, మళ్ళీ వెక్కిళ్ళు వస్తాయి. అది కొంచెం నీళ్ళు బాగానే తాగుతాము. జనరల్గా కొంచెం కోల్డ్ వాటరు, ఐస్ క్రీమ్ ఎక్కువ తీసుకున్నప్పుడు వెక్కిళ్ళు కొంచెం తగ్గుతాయి. కానీ ఎందుకు వస్తాయో తెలియనప్పుడు ఏది వాడితే తగ్గుద్ది అనేది చెప్పడం కూడా రాంగ్ యాక్చువల్గా. జనరల్గా ఎసిడిటీ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతాయి యాక్చువల్గా. ఈ గట్ హెల్త్ పాడు చేయడానికి మెయిన్ కారణం ఫుడ్స్ ఇవి కాదు. అయితే ఫుడ్ మెటీరియల్ కాదు మేడం యాక్చువల్గా, అంటే వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు, ఫుడ్ మెటీరియల్ కాదు. ఫుడ్లో వాడే ఎక్స్ట్రా ఐటమ్స్, సాల్ట్, పెప్పర్, తర్వాత ఏంటంటే ఆయిల్, ఇవే మెయిన్. అదే టైంలో స్ట్రెస్, స్లీప్ లేకపోవడం.